టెక్నాలజీ విషయంలో జపాన్ ఒక డెవలపింగ్ కంట్రీగా పిలువబడుతుంది. టెక్నాలజీ విషయంలో జపాన్ అంతగా డెవలప్ అవడానికి కారణం అక్కడి యొక్క నియమాలు రూల్సే కాకుండా అక్కడ వాటిని ఫాలో అయ్యే ప్రజలు కూడా. అయినా కానీ జపాన్ కొన్ని విషయాల్ని బయటకు చెప్పదు. మరి జపాన్ లోని అటువంటి కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. జపాన్ దేశంలో ఎవరైనా ఎంప్లాయీని ఉద్యోగం నుంచి డైరెక్ట్ గా తీసేసే హక్కు వారికి ఉండదు. అలా తీయాలనుకుంటే వారికి వర్క్ ఎక్కువ ఇచ్చి గానీ లేదా బోరింగ్ వర్క్ నిచ్చి వారికి వారే జాబ్ రిజైన్ చేసేలా వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. జపాన్ దేశం ఒక డెవలపింగ్ కంట్రీగా పిలువబడుతుంది. అంతేకాకుండా ఈ దేశంలోని రూల్స్ ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా విభిన్నంగా ఉంటాయి. అందుకే అక్కడ పనిచేసే వారిని ఆ దేశం యొక్క కంపెనీలు డైరెక్ట్ గా తీసేయలేవు. వారికి నచ్చి ఆ జాబ్ ని వదిలేస్తే తప్ప డైరెక్ట్ గా ఎంప్లాయీని తీసేయలేరు. ఒకవేళ అలా తీయాల్సి వస్తే ఆ కంపెనీ వారు భారీ జుర్మానా కట్టాల్సి వస్తుంది. నెంబర్ 2, స్లీపింగ్ ఇన్ ద ఆఫీస్. ఇండియాలో ఎవరైనా వ్యక్తి ఆఫీస్ లో నిద్రపోయినట్లుగాని లేదా కొంచెం రెస్ట్ తీసుకున్నట్లుగాని కనిపిస్తే వారిని ఉద్యోగం నుంచి తీసేస్తారు. కానీ జపాన్ దేశంలో ఆ విధంగా ఉండదు. కానీ జపాన్ దేశంలో ఎవరైనా ఆఫీస్ లో నిద్రపోతే వారికి బాగా వర్క్ ప్రెషర్ పడిపోయింది, అందుకే రెస్ట్ తీసుకోవడానికి పడుకున్నారు అనుకుంటారు. అందుకోసమే జపాన్ దేశంలో ఎవరైనా నిద్రపోతే వారిని ఏమాత్రం డిస్టర్బ్ చేయరు. జపాన్ దేశంలో నిద్రపోయిన వారిని పాజిటివ్ గానే తీసుకుంటారు. నెంబర్ 3, క్యాప్సూల్ హోటల్. అప్పుడప్పుడు మనం జర్నీ చేసేటప్పుడు రాత్రిపూటలో పడుకోవడానికి ఒక బెడ్ యొక్క అవసరం ఉంటుంది. దానికోసం మనం ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్ కి మొత్తం పే చేస్తూ ఉంటాం. అలాంటి వారి కోసమే జపాన్ ఒక క్యాప్సూల్ హోటల్ ని ఇన్వెంట్ చేసింది. ఆ క్యాప్సూల్ హోటల్లో కేవలం ఒక బెడ్ కి సరిపోయేంత ప్లేసే ఉంటుంది. అంతేకాకుండా ఆ క్యాప్సూల్ హోటల్లో వైఫై, టీవీ వంటి వసతులు కూడా ఉంటాయి. ఎక్కువ శాతం క్యాప్సూల్ హోటళ్లు మగవారికి మాత్రమే ఉంటాయి. నెంబర్ 4, హికికోమోరి. ఒక రిపోర్ట్ ప్రకారం జపాన్ దేశంలోని ఎక్కువ మంది యువకులు సింగిల్ గా ఉండడానికి ఇష్టపడతారు. వారు తమ యొక్క వర్క్ ని తమ ఇంట్లో నుంచే చేసుకుంటారు. దాదాపు అలా జపాన్ దేశంలో 7 లక్షలకు పైగా సింగిల్ గా బయటికి రాకుండానే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వీరు బయట ప్రపంచంతో ఎక్కువగా కాంటాక్ట్ లో ఉంటారు. అటువంటి వారిని హికికోమోరి అని అంటారు. నెంబర్ 5, అడల్ట్స్ ని దత్తత తీసుకోవడం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో చిన్నపిల్లల్ని మాత్రమే దత్తత తీసుకుంటారు. కానీ జపాన్ దేశంలో పెద్ద వయసున్న వారిని కూడా దత్తత తీసుకుంటారు. జపాన్ దేశంలోని అడాప్షన్ చేసుకునే వారిలో 20% వరకు 40 సంవత్సరాల వయసుకు పైబడిన వారినే అడాప్ట్ చేసుకుంటారు. అంతేకాకుండా జపాన్ దేశంలో ఎవరికైనా బాగా ఆస్తి ఉండి పిల్లలు లేకపోతే వారు పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు. అంతేకాకుండా తమ యొక్క పిల్లలే తమ యొక్క ఆస్తిని కాపాడుకొని లేకపోతే వేరే పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు. చూసారు కదా జపాన్ దేశంలోని కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.